ఒక్క జనరేటర్ కోసం మేసిగండి నుంచి హైదరాబాద్ పోయినాం. అసలు ఏం జరిగిందో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో రామ్ మామ అందరికి, నేను మీ డీజే అరుణ్. ఇక నేను అన్న వాళ్ళైతే ఒక బుల్లెరో మాట్లాడుకొని మేసిగండికి స్టార్ట్ అయినాం. వెళ్లే దారిలో బండి టోల్గేట్ కాడ ఆపి ఫాస్ట్ టాగ్ తీపించుకొని వెళ్ళిపోయినాం, ఎందుకంటే కొత్త బండి కాబట్టి. సో మాకైతే 1 అవర్ పట్టింది మామ మైసిగండి రీచ్ గానికి. జనరేటర్ అమ్ముతున్న బ్రో వాళ్ళది మైసిగండి పక్కనే తండ. సో మొత్తానికి డీజే కాడికి అయితే వెళ్ళిపోయినాం మామ. ఆడికోగానే ఆ బ్రదర్ అయితే మనకి జనరేటర్ చూపించిండు. సో జనరేటర్ అయితే మాకు నచ్చింది మామ, కానీ ఆ బ్రదర్ వాళ్ళకి మాకు రేటు పడలేదు. సో చేసేదేం లేక మళ్ళీ రిటర్న్ వచ్చినాం. సో ఎట్లనో ఇంత దూరం వచ్చినాం కదని చెప్పేసి మైసిగండిలో బండి పూజ చేయించుకొని సీదా హైదరాబాద్ కి అయితే స్టార్ట్ అయ్యాం. సో వెళ్లే దారిలో అందరికి ఆకలి అవుతుంటే మధ్య లాగి తినేసి వెళ్ళిపోయినాం. ఇక ఆడికెళ్ళి సీదా జనరేటర్ గోదాం కాడికి అయితే వచ్చేసినాం మామ. గోదాంలో చూస్తే చాలా జనరేటర్లు ఉన్నాయి. సో ఈడ మాకు కావాల్సిన జనరేటర్ దొరకలే మామ. చేసేదేం లేక మళ్ళీ ఇంకో గోడానికి వెళ్ళిపోయినాం. సో ఈడికి వచ్చినాక ఈడవి దొరకలే మామ జనరేటర్ మాకు. ఇంకా ఈడ దొరకదు అనుకున్నాం, కానీ లాస్ట్ టైం లో ఇంకో తాను ఉందని తెలిసింది. ఇక మొత్తానికి ఆరామ్ గర్ దొరికింది మామ జనరేటర్. మాకు ఇన్ని చోట్ల తిరిగినందుకు లాస్ట్ కు మంచి జనరేటర్ దొరికింది మామ. జనరేటర్ చూసుకున్నాక వాళ్ళకి అమౌంట్ కట్టేసి జనరేటర్ పూజ చేసుకున్నాం. జనరేటర్ పూజ అయిపోయినాక బండ్లు అయితే ఎక్కించుకున్నాం మామ. ఇక మీకు ఎవరికైనా మంచి జనరేటర్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మామ. స్క్రీన్ మీద నా నెంబర్ పెడతా. సో మాకు తెలిసిన ఒక అన్నున్నాడు, మీకు ఏ జనరేటర్ కావాలన్నా ఆ జనరేటర్ ఇప్పిస్తాడు. సో ఏ భయం లేకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మామ. మంచి జనరేటర్ ఇప్పిస్తాం. ఈ రోజుకింతే మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.